నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి కుర్రాడు. మనతో పాటు ఓఎస్ఎం కంపెనీ వాళ్ళ స్ట్రీమ్ A85 ఎలక్ట్రిక్ ఆటో అయితే ఉందన్నమాట. ఓఎస్ఎం కంపెనీ నుండి ఆఫర్ చేస్తున్న లార్జెస్ట్ ఎలక్ట్రిక్ ఆటో ఇదే అండి. ఫస్ట్ అయితే నేను ఆటో సోదరులకు ఒక క్లారిఫికేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా ఆటో సోదరులు ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కునేది 4 డబ్బులు సంపాదించడం కోసం. ఇప్పుడు మన సిఎన్జి కానివ్వండి, పెట్రోల్ ఆటోల్లో ఆటో సోదరులు చెప్పే మైలేజ్ చూసుకున్నట్లయితే 25 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని చెప్తున్నారు. దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఆటో సోదరులకి 1 కిలోమీటర్కి 4 రూపాయలు ఖర్చు అవుతుంది. ఉదాహరణకి రోజుకి 300 కిలోమీటర్లు తిరిగారనుకుంటే దాని లెక్కలు చూసుకున్నట్లయితే 1200 రూపాయలు ఆయిల్కి ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం ఓఎస్ఎం 85 ఎలక్ట్రిక్ ఆటో పరంగా చూసుకున్నట్లయితే కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ అంటే మైలేజ్ 170 కిలోమీటర్ చెప్తున్నారు. పోనీ రియల్ గా 150 కిలోమీటర్ లెక్క వేసుకున్నా కూడా దీనికి పూర్తిగా ఛార్జ్ చేయడానికి 10 యూనిట్లు ఖర్చు అవుతుంది. యూనిట్ కి 5 రూపాయల లెక్కను చూసుకుంటే 50 రూపాయలకి 150 కిలోమీటర్ ప్రయాణించవచ్చు. అంటే 300 కిలోమీటర్లకి 100 రూపాయలకే మనకి 300 కిలోమీటర్ ప్రయాణించవచ్చు అనమాట. దాని లెక్కను చూసుకున్నట్లయితే 1 కిలోమీటర్కి 33 పైసలు, కేవలం 33 పైసలకే 1 కిలోమీటర్ ట్రావెల్ చేయొచ్చు. దాని లెక్కన 100 రూపాయలకే 300 కిలోమీటర్ ప్రయాణించవచ్చు. ఇక సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే అక్షరాల 3,96,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ ఓఎస్ఎం స్ట్రీమ్ A85 ఎలక్ట్రిక్ ఆటో ధర 4,15,000 రూపాయలు. అంటే ఈ ఎలక్ట్రిక్ ఆటో ధరని మీరు సంవత్సర కాలంలోనే రిటర్న్ చేసుకోవచ్చు. మేమైతే గుంటూరులోని RSS లాజిస్టిక్స్ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ ఆటో నుంచి రేంజ్ టెస్ట్ అయితే చేయమన్నారండి. దాన్ని మేము రేంజ్ టెస్ట్ చేస్తే మాకు అక్షరాల 161 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చిందండి. కంపెనీ వాళ్ళు చెప్పడం 170 కిలోమీటర్లు మేము ప్యాసింజర్లు వేసుకుని వెళ్తే మాకు వచ్చిన మైలేజ్ అది. మీకు కావాలంటే కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఆ వీడియో కూడా మన ఈవీ కుర్రాడు ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు మన ఓఎస్ఎం స్ట్రీమ్ A85 ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ తెలుసుకుందాం అండి. ముందు ఓవరాల్ దీనికి సంబంధించిన డిజైన్ చూసుకుందాం. ఇది రెగ్యులర్ ఆటోలని కనిపిస్తుంది కాబట్టి లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ముందు చూసుకున్నట్లయితే మెటల్ బాడీతో అయితే ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే కింద టైర్ చూసుకున్నట్లయితే 10 అంగుళాల టైర్స్ అయితే ఇస్తున్నారు. మనకి వెడల్పు చూసుకున్నట్లయితే 4.5 అంగుళాల వెడల్పుతో ఈ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక సస్పెన్షన్ చూసుకున్నట్లయితే హెలికల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఎలక్ట్రిక్ ఆటోతో పాటు ఆఫర్ చేస్తున్నారు. ఇక ఎలక్ట్రిక్ ఆటోలో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 175 మిల్లీమీటర్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. మేము ఎలక్ట్రిక్ ఆటో సుమారుగా 161 కిలోమీటర్ ప్రయాణించినప్పుడు మాకు పెద్దగా గొత్తుకులో వచ్చినా కూడా కొంచెం కంఫర్ట్ గానే అయితే అనిపించింది. ఇక ఈ ఆటోలో ముందు వైపు LED లైట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే స్ట్రీమ్ A85 అనే బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటో చూసుకున్నట్లయితే లెంత్ చాలా పొడవైట్ లెంత్ తో ఎలక్ట్రిక్ ఆటో అయితే ఆఫర్ చేస్తున్నారు. 9.6 అడుగుల లెంత్ తో ఎలక్ట్రిక్ ఆటో అయితే లభిస్తుందండి. హైట్ చూసుకున్నట్లయితే 5.9 అడుగుల హైట్ అయితే ఎలక్ట్రిక్ ఆటో లభిస్తుంది. ఇక విడ్త్ పరంగా చూసుకున్నట్లయితే 4.8 ఫీట్ విడ్త్ తో ఎలక్ట్రిక్ ఆటో అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు. ఇక దీని మోటార్ చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది ఈ ఎలక్ట్రిక్ మోటార్ అండి. దీని పీక్ పవర్ చూసుకున్నట్లయితే 10 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్. ఇది రేటెడ్ వచ్చి 6 కిలోవాట్లు. ఈ ఎలక్ట్రిక్ ఆటో మనకి ఆఫర్ చేస్తున్న టాప్ స్పీడ్ వచ్చి 45 కిలోమీటర్లు. ఇక రేర్ సైడ్ టైర్స్ చూసుకుంటే ఇది కూడా సేమ్ ఫ్రంట్ ఉన్న టైర్ సైజ్ అనమాట. 10 అంగుళాల టైర్స్ తో మనకి ఎలక్ట్రిక్ ఆటో అయితే లభిస్తుంది. రేర్ సైడ్ వచ్చి స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డేంజర్ లైట్ ఇచ్చారు. అలానే దాంతో పాటుగా సేఫ్టీ గార్డ్ కూడా ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారండి. ఇక మనకి రేర్ సైడ్ ఓపెన్ చేసుకునే పార్ట్ లో కూడా మనకి ఒమేగా సీకి మొబిలిటీ వాళ్ళ కంపెనీ వాళ్ళు బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. దీని అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అండి ఎలక్ట్రిక్ ఆటోని. ఇక్కడ కావాలంటే వెనకాల కూడా సామాన్లు పెట్టుకునే వీలైతే ఉందన్నమాట. ఇక్కడ సామాన్లు లాంటివి పెట్టుకోవడానికి వెనకాల కూడా స్పేస్ అయితే ఇస్తున్నారు. ఈవెన్ సీట్ కూడా కొంతమంది లగేజ్ తీసుకెళ్లే టైంలో కొన్ని పెద్ద సామాన్లు తీసుకుని ఎదురు కూడా ఉంచేసుకోవచ్చు దీని ఇలాగా. సో ఇలా ఉంచేసుకుని కావాలనుకుంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలంటే మళ్ళీ వెనక్కి పెట్టేసుకోవచ్చు ప్యాసింజర్ ఎక్కించుకునే టైంలో. ఈ ఎలక్ట్రిక్ ఆటోని మీరు ఛార్జింగ్ చేసుకోవడానికి ఇక్కడ సాకెట్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారండి. మీకైతే ఛార్జర్ అయితే 15 amps ఛార్జర్ అయితే లభిస్తుంది. దీన్ని మీరు ఛార్జ్ చేయడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఒకసారి మన సీటింగ్ కెపాసిటీ కూడా చెక్ చేసి చూపిస్తాను మీకు. సో ముగ్గురు అయితే చాలా కంఫర్టబుల్ అయితే కూర్చున్నారు, మీరు చూడొచ్చు. సో ఇది రెగ్యులర్ గా వచ్చే ఆటో స్ట్రక్చర్ ఇలా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే చెక్కలు కూడా వేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఆటోని ఆన్ చేయాలంటే మనం కీని రైట్ సైడ్ తిప్పాలండి. ఇప్పుడు డిజిటల్ డాష్ బోర్డ్ అయితే ఆన్ అయింది. మనకి బ్యాటరీ పర్సెంటేజ్ చూడొచ్చు 42% అయితే చూపిస్తుంది. అలానే ఇక్కడ దాకా ఇప్పుడు దాకా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు ఓడోమీటర్ రీడింగ్ చూస్తున్నారు. ఇక్కడ స్పీడోమీటర్ రీడింగ్ ఇప్పుడు ఏమైనా నడపట్లేదు కాబట్టి 0 కిలోమీటర్ చూపిస్తుంది. ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేసి నేను ట్రిప్ మీటర్ రీడింగ్ చూపిస్తుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే ట్రిప్ మీటర్ B చూపిస్తుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే మనకి ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ ఆటోని ఎంత టైం ఛార్జింగ్ పెట్టారో ఆ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే బ్యాటరీ సంబంధించిన వోల్టేజ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే బ్యాటరీ సంబంధించిన టెంపరేచర్ చూపిస్తుంది 55 డిగ్రీలని. ఇది స్విచ్ చూసుకునేది ఇది 4 ఇండికేటర్ స్విచ్ అండి. ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్. ఇది వైపర్ స్విచ్ అండి. ఇది మన మోడ్ కంట్రోలర్ అండి. ఇప్పుడు బండి మూవ్ చేయాలంటే ఫార్వర్డ్ లో పెట్టుకుంటే మనకి బండి అయితే మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇది బూస్ట్ మోడ్ అండి. మీకు ఎక్కువైనా పవర్ సరిపోయినప్పుడు ఈ బూస్ట్ మోడ్ లో పెట్టుకుంటే మీకు ఎక్కువ పికప్ ఎక్కువ టార్క్ అయితే లభిస్తుంది. ఇక మీకు ఆటోని వెనక్కి నడపాలంటే కనుక ఆర్ మోడ్ లో పెట్టుకుంటే రివర్స్ మూవ్ అవుతుంది. సౌండ్ ఇండికేషన్ కూడా వస్తుంది అనమాట. వెనకాల ఎవరైనా ఉంటే అలర్ట్ అయ్యి వెనక్కి వెళ్తారు. ఇక్కడ చూసుకున్నట్టు హార్న్ స్విచ్ ఇది. నెక్స్ట్ ఇది లైట్ స్విచ్ అండి. ఇది
ఇదేమో సిగ్నల్ లైట్, రైట్ ఇండికేటర్, లెఫ్ట్ ఇండికేటర్ స్విచ్. ఇది మన లెగ్ బ్రేక్ అండి. అలానే ఇది హ్యాండ్ బ్రేక్. ఎప్పుడైనా మన ఆటోని పార్క్ చేసినప్పుడు ఇదైతే ప్రెసెంట్ హ్యాండ్ బ్రేక్ లో ఉంది, రిలీజ్ చేయాలంటే కింద కనాలి. ఇది యూఎస్బీ సాకెట్. మీరు మొబైల్ ఫోన్స్ ఏమైనా ఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది మన లోపల ఉన్న లైట్ వేసుకోవాలనుకుంటే దాని స్విచ్ అండి. ఇది సామాన్లు పెట్టుకోవడానికి చిన్న బూట్ స్పేస్ కూడా ఇచ్చారు మనకి. ఇప్పుడు మీకు ఆటో నడపడే అలా చూపిస్తాను. నేను కీ అయితే రైట్ సైడ్ క్లిక్ చేశాను. ఇప్పుడు న్యూట్రల్ లో ఉంది కాస్త ఎఫ్ మోడ్ లో పెట్టాను. నేను ఇప్పుడు మోడ్ లో పెట్టి మనం యాక్సిలరేటర్ ఇస్తే ఆటో ఇది ముందు మూవ్ అవుతుందండి. ఇప్పుడు వెనక్కి మూవ్ అవ్వాలంటే మనకి ఆర్ మోడ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు సౌండ్ వస్తుంది కదండి, ఇప్పుడు నేను థ్రాటిల్ ఇస్తున్నాను, ఆటో వెనక్కి మూవ్ అవుతుంది. ఇప్పుడు ఆగిపోవాలంటే న్యూట్రల్ మోడ్ లో పెడితే ఆటో ఆగిపోతుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఆటోతో పాటుగానే మనకి బాటిల్ పెట్టుకునే బాటిల్ హోల్డర్ కూడా ఇస్తున్నారు. మీకు ఈ ఎలక్ట్రిక్ ఆటో పాటు మనకి సాఫ్ట్ టాప్ అయితే లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటో కొనే వాళ్ళకి స్పేర్ టైర్ కూడా ఆఫర్ చేస్తున్నారండి. స్టెఫ్నీ లాగా మీకు అయితే ఉపయోగపడుతుంది. మీరు లైట్స్ వేసుకున్నా లేకపోతే మనకి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నా వాటికి సెపరేట్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు. దీని నుంచే ఆ పవర్ అయితే కన్సూమ్ అవుతుంది అనమాట. ఇది వచ్చి మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క గ్రేడబిలిటీ చూసుకున్నట్లయితే 16% గ్రేడబిలిటీ అయితే ఇస్తున్నారండి. చివరిగా ఎలక్ట్రిక్ ఆటో యొక్క ధర చూసుకున్నట్లయితే 4,15,000 రూపాయల ఆన్ రోడ్ ధరకే మన గుంటూరులో అయితే ఓఎస్ఎం సంబంధించిన స్ట్రీమ్ A85 ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఆటోని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆల్రెడీ ఈ ఎలక్ట్రిక్ ఆటోకి సంబంధించిన కంప్లీట్ రేంజ్ రివ్యూ వీడియో అయితే చేసామండి. ఒకసారి ఫస్ట్ మీ ఆ రేంజ్ వీడియో అయితే చూడండి. మాకైతే రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 161 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చింది. ఇంకా స్టిల్ 2% ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ అయితే మిగిలింది. సో ఆ 161 కిలోమీటర్ రేంజ్ ఎంత లోడ్ కెపాసిటీతో ఎంత స్పీడ్ తో వెళ్ళో మీకు అంత ఇన్ఫర్మేషన్ కూడా ఆ వీడియోలో లభిస్తుంది. ఆ వీడియో చూసిన తర్వాత ఎలక్ట్రిక్ ఆటోని కొనాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క పాజిటివ్ చూసుకున్నట్లయితే రేంజ్ అని చెప్పుకోవచ్చండి. ఫస్ట్ ది ఎందుకంటే కంపెనీ వాళ్ళు చెప్పిన 170 కిలోమీటర్ రేంజ్ దాదాపుగా 161 కిలోమీటర్ రేంజ్ వచ్చిందంటే కంపెనీ వాళ్ళు చెప్పిన సర్టిఫైడ్ రేంజ్ కి ఈక్వల్ గానే రేంజ్ అయితే వస్తుంది. రెండోది ఎలక్ట్రిక్ ఆటోలో మనకి ఎక్కువ మంది ప్యాసింజర్లు ఎక్కించున్నా కూడా పికప్ లెవెల్స్ అయితే బాగానే ఉందండి. మేము రియల్ గా మేము ప్యాసింజర్లు ఎక్కించుకుని మా లైవ్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే చూసామండి. మూడో చూసుకుంటే ఎలక్ట్రిక్ ఆటో యొక్క సీట్ కంఫర్ట్ అండి. కంఫర్ట్ కూడా బాగానే ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైన పాజిటివ్ ఏమైనా ఉందంటే మార్కెట్ లో మనకి ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లో చాలా విశాలమైన స్పేస్ తో ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకొక పాజిటివ్ ఏమైనా చెప్పాలంటే ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పుకోవచ్చు. ఇంటి వద్దనే మీరు 3 నుండి 4 గంటల సమయంలోనే ఎలక్ట్రిక్ ఆటోని ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే మాకు అనిపించింది రియల్ రేంజ్ ప్రెడిక్టర్ ఇస్తే బాగుంది అనిపించింది. పర్సెంటేజ్ వైజ్ గా ఇచ్చారు 100%, 99% ఇలా ఇచ్చారు. అది కాకుండా మనకి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది అని చెప్తే మరింత కాన్ఫిడెన్స్ గా రైడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక స్ట్రీమ్ A85 ఎలక్ట్రిక్ ఆటో యొక్క ఆన్ రోడ్ ధర చూసుకున్నట్లయితే గుంటూరులో దీని ఆన్ రోడ్ ధర 4,15,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఆటో యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్లు అనేది ఆటోతో పాటుగా అయితే ఇస్తున్న వారంటీ. లేదు మేము ఇంకా అడిషనల్ అమౌంట్ పే చేస్తాం అంటే కనుక మీరు 2 లక్షల కిలోమీటర్ల వరకు కూడా మీరు ఈ బ్యాటరీ ప్యాక్ వారంటీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలానే గుంటూరులోని RSS లాజిస్టిక్స్ కంపెనీలో ఈ ఎలక్ట్రిక్ ఆటోని కొనుగోలు చేసే వాళ్ళకి ఫైనాన్స్ ఆప్షన్ ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఎక్స్చేంజ్ సౌకర్యం కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటో కొంటే 4 ఉచిత సర్వీస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేద్దాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఆ నంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.